నమస్తే. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీకు పనికొచ్చే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను, తప్పకుండా చూడండి. ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లల కోసం అండి. అదేంటి ప్రతిసారి పిల్లల కోసం మాట్లాడుతున్నాను, అయినా పర్లేదు, మళ్ళీ పిల్లల కోసమే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు అంటే ఒక వయసు 17-18 వచ్చేసరికి ప్రేమని, తర్వాత లేచిపోవడాలు, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎవరు అంటే మళ్ళీ నేను తల్లిదండ్రుల మీద భారం అనేది వేస్తానండి. అదేంటి, మళ్ళీ తల్లిదండ్రులు తప్పేముంది? వాళ్ళు బయటికి వెళ్ళి తిరిగి వాళ్ళు లవ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతే దానికి తల్లిదండ్రులకి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారు కదా. అక్కడే ఉందండి. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్లే కదా, వీళ్ళకి ఏం తెలుస్తుంది, ఏమీ తెలియదు అని వాళ్ళ ఎదురుగుండానే మాట్లాడుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఇలా ప్రేమించిన వ్యక్తితో ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మాడుకునే విధానం ఏంటంటే, పలానా అమ్మాయి కానీ పలానా అబ్బాయి కానీ ఇలా ప్రేమించి లేచిపోయిందంట, అసలు పద్ధతేనా, తల్లిదండ్రులకు విలువిచ్చిందా లేదా అని ఈ విధంగా అనేది ఒకరోజు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బాగా లైఫ్లో సెటిల్ అవ్వో లేకపోతే ఒక హోదాలో వచ్చిన తర్వాత సేమ్ తల్లిదండ్రులు మళ్ళీ అదే పిల్లల ముందు కూర్చొని, ఆ రోజు లేచిపోయినప్పుడు ఇంక దీని పరిస్థితి అయిపోయింది అనుకున్నాం, దీని జీవితం పాడైపోయింది అనుకున్నాం, కానీ ఈరోజు ఒక రేంజ్లో ఉంది, బాగా సంపాదించుకుంది, మొగుడితో చాలా సంతోషంగా ఉంది అని ఎప్పుడైతే పిల్లలు ఎదురుగుండానే మాట్లాడుకుంటారో పిల్లల్లో అదే ఒక భావన ఉండిపోతుంది. అంటే మనం లేచిపోవడం తప్పు కాదు, మనకి నచ్చిన వ్యక్తిని ప్రేమించుకొని వెళ్ళిపోతే మనం సక్సెస్ అవుతాం అనే భావన ఎప్పుడైతే మైండ్లో ఉండిపోయిందో ఇంకా వాళ్ళ ఆలోచన మొత్తం అటువైపు వెళ్తుంది. కాబట్టి పిల్లలు ఎదురుగుండా ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళు లేచిపోయారు, లేదంటే వీళ్ళు తప్పు చేశారని ఏ విషయాలు మాట్లాడకండి. పిల్లలు ఎదురుగుండా ఎంతసేపు చదువు కోసం మాట్లాడండి, జీవితం బాగుండాలంటే ఏ విధంగా ఉండాలనే విషయాలు చెప్పండి తప్ప వాళ్ళు లేచిపోయారు, వాళ్ళు బాగుపడ్డారు, లేకపోతే వాళ్ళని చూసి నేర్చుకో. ఎంతసేపు తల్లిదండ్రులు చేసే తప్పే ఉందంటే మెయిన్. ఒకవేళ చదవకపోతే వాడిని చూసి నేర్చుకో, చెప్పిన మాట వినకపోతే వాళ్ళని చూసి నేర్చుకో. అంటే ఎంతసేపు వాళ్ళని చూసి నేర్చుకో అంటూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నప్పుడు దాన్ని ఎందుకని మీరు అర్థం చేసుకోరు. మీరు అనబట్టే కదా మీరు వాళ్ళని చూసి నేర్చుకో అంటున్నారు. కాబట్టి మీ పిల్లలు అనేది అలా లేచిపోయిన వాళ్ళని చూసి నేర్చుకొని లేచిపోవాలేమో, మనం కూడా అలాగే ప్రేమించి వెళ్ళిపోవాలేమో అనే దాంట్లో ఉండి అదే తప్పు చేస్తున్నారు. కాబట్టి పిల్లలు ఎదురుగుండా మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మీ పిల్లల్ని సక్రమైన వేలో నడిపించేలా చూడడం కూడా మీ బాధ్యతే.